ఈ వీడియోతో 76వ వీడియో అండి. ఈ రోజుతో యూట్యూబ్ ఛానల్ పెట్టి 1 ఇయర్ అయిందండి. కాబట్టి ఈ వీడియోలో నా యూట్యూబ్ ఛానల్ గురించి కొన్ని విషయాలు ఈ వీడియోలో మీకు షేర్ చేస్తానండి. 135 వీడియోస్ అయితే 76 చెప్తున్నానేంటి అని అనుకుంటున్నారా? అంటే షార్ట్స్ కౌంట్ చేయలేదండి. నాకు లాంగ్ వీడియోస్ నుంచి వచ్చే సబ్స్క్రైబర్సే నా వీడియోస్ ఎక్కువగా చూస్తున్నారు కాబట్టి లాంగ్ వీడియోస్ మాత్రమే కౌంట్ చేశానండి. షార్ట్స్ వీడియోస్ 60, లాంగ్ వీడియోస్ 76, టోటల్గా 136 వీడియోస్ ఈ 1 ఇయర్లో అప్లోడ్ చేశానండి. నా ఇంట్రడక్షన్ వీడియో పక్కన పెడితే నా సెకండ్ వీడియో నుంచే నాకు వ్యూస్ బాగా వచ్చాయండి. హోమ్ టూర్కి, కిచెన్ టూర్కి లక్షల్లో వ్యూస్ వచ్చి ఆ వీడియోస్ నుంచే నాకు సబ్స్క్రైబర్స్ కూడా వచ్చారు. ఛానల్ స్టార్ట్ చేసిన దగ్గర నుండి ఇప్పటి వరకు నన్ను సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలండి. నేను ఈ యూట్యూబ్ ఛానల్ 2023 మే 5వ తారీఖున స్టార్ట్ చేశానండి. నా ఇంట్రొడక్షన్ వీడియో మే 5వ తారీఖున అప్లోడ్ చేశాను. అదే నా ఫస్ట్ వీడియో అండి. లక్కీగా ఈరోజు మే 5 సండే రోజే వచ్చింది కాబట్టి ఈ విషయాన్ని ఈరోజే మీతో షేర్ చేసుకోవడం నాకు చాలా హ్యాపీగా ఉందండి. నేను 1 ఇయర్లో ఒక 100 వీడియోస్ టార్గెట్ పెట్టుకున్నానండి. ఆ 100 వీడియోస్ చేసిన తర్వాత సక్సెస్ వస్తే మాత్రమే ఛానల్ రన్ చేద్దాం అనుకున్నాను, లేకపోతే ఆపేద్దాం అనుకున్నాను. కానీ లక్కీగా నా ఫస్ట్ వీడియో నుంచే మీరు నన్ను చాలా బాగా సపోర్ట్ చేశారండి. 100 వీడియోస్ చేయకముందే నాకు మంచి సక్సెస్ వచ్చింది అంటే అది కేవలం మీ సపోర్ట్ వల్లనేనండి. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడానికి నాకు ఎవ్వరూ ఎలాంటి హెల్ప్ చేయలేదండి. ఎవరి సపోర్ట్ కూడా లేదండి. మా ఇంట్లో వాళ్ళ సపోర్ట్ అంటే నాకు వీడియోస్ చేసుకోవడానికి పర్మిషన్ మాత్రమే ఇచ్చారండి. అదే పెద్ద సపోర్ట్ అనమాట. కొన్ని నెలల్లో అలా కూడా ఒప్పుకోరు కదండి. మా ఇంట్లో ఒప్పుకున్నారు అంటే అది నా అదృష్టం. ఇక నా ఛానల్కి సంబంధించి 6 నెలల వరకు నేను ఒంటరి పోరాటమే చేశానండి. ఛానల్ పరంగా నాకు తెలియనివి ఏమైనా ఉంటే టెక్ ఛానల్స్ని ఫాలో అయ్యేదాన్ని. ఇక ఎలాంటి వీడియోస్ చేయాలి, ఎలా చేయాలి అని చెప్పి నన్ను ముందుకు నడిపించే వాళ్ళంటూ ఎవరూ లేరండి. వీడియో అప్లోడ్ చేసిన తర్వాత ఆ వీడియో చూసి మీరు పెట్టిన కామెంట్సే నన్ను ముందుకు నడిపిస్తున్నాయి. 6 నెలల వరకు ఒంటరి పోరాటం చేసిన నాకు 6 నెలల తర్వాత యూట్యూబ్ ద్వారా పక్కింటి పంకజం అనే పేరుతో అలాగే యూట్యూబ్ ఛానల్ రన్ చేసుకుంటున్న పద్మక్క పరిచయం అయిందండి. తనకు యూట్యూబ్లో సక్సెస్ రాలేదు కానీ యూట్యూబ్ గురించి మంచి ఎక్స్పీరియన్స్ మాత్రం వచ్చింది. తనకున్న ఎక్స్పీరియన్స్తోనే నాకు వీడియోస్ అప్లోడ్ చేసిన తర్వాత హ్యాష్ట్యాగ్స్ ఎలా ఇవ్వాలి, ట్యాగ్స్ ఎలా ఇవ్వాలి, టైటిల్ ఎలా ఉండాలని నాకు తెలియనివి తనే చెప్పేది. నేను మే నెలలో వీడియో అప్లోడ్ చేసేసి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయానండి. అక్కడ నుండి వచ్చాక జూన్లో 1, జూలైలో 2 అన్నట్టు పెట్టేదాన్ని. ఆగస్టు మంత్ నుంచి మాత్రం ప్రతి ఆదివారం పోస్ట్ చేసేదాన్ని. అప్పుడు పద్మక్క ఇలా చేస్తే ఛానల్ ఎప్పటికీ గ్రో అవుతుంది తల్లి, మధ్య మధ్యలో షార్ట్స్ కూడా పెట్టడానికి ట్రై చేయి, లేదా వారానికి 2 లాంగ్ వీడియోస్ పెట్టడానికైనా ట్రై చేయని చెప్తే అప్పుడు నవంబర్ మంత్ నుంచి వారానికి 2 వీడియోస్ పోస్ట్ చేయడం స్టార్ట్ చేశానండి. వారానికి 2 వీడియోస్ మాత్రమే పోస్ట్ చేయడానికి 2 కారణాలు ఉన్నాయండి. ఒకటి నా ఫ్యామిలీ అయితే, రెండోది వచ్చేసి నేను అప్లోడ్ చేసే 100 వీడియోస్ కూడా ఎలా పడితే అలా కాకుండా ఏదో ఒక ఇన్ఫర్మేషన్ నా వీడియోలో ఉండాలి. దానివల్ల నా ఛానల్కి ఒక వాల్యూ ఉండాలి అని అనుకోవడం. షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేస్తే సబ్స్క్రైబర్స్ చాలా ఫాస్ట్గా వస్తారు, కానీ నా టార్గెట్ సబ్స్క్రైబర్స్ అయితే కాదండి. మీరు నాలో ఒకటి అబ్జర్వ్ చేశారో లేదో కానీ నేను సబ్స్క్రైబ్ చేయమని కానీ షేర్ చేయమని కానీ అడగనండి. మీకు వీడియో నచ్చితే మాత్రమే లైక్ చేయమని అడుగుతాను. ఎందుకంటే లక్షల్లో సబ్స్క్రైబర్స్ ఉన్న 10K 20K వ్యూస్ మాత్రమే వచ్చే ఛానల్స్ ఎన్ని ఉన్నాయో ఆ 10K 20K వ్యూస్ రాని ఛానల్స్ కూడా చాలానే ఉన్నాయండి. నేనేమనుకుంటానంటే వేలల్లో లక్షల్లో సబ్స్క్రైబర్స్ రాకపోయినా నన్ను అర్థం చేసుకొని నా వీడియోస్ చూసేవాళ్ళు 1000 మందిలో కనీసం 100 మంది ఉన్నా చాలనుకుంటానండి. ఫర్ ఎగ్జాంపుల్ మహాభారతంలో ధృతరాష్ట్రుని 100 మంది కొడుకుల కన్నా పాండురాజుకున్న పంచపాండవుల మిన్న అన్నట్టు సబ్స్క్రైబ్ చేయకపోయినా వీడియో చూస్తే చాలనుకుంటాను. వీడియోలో సబ్స్క్రైబ్ చేయమని అడిగినా, లైక్ చేయమని అడిగినా చూసేవాళ్ళ ఇష్టాన్ని బట్టి జెన్యూన్గానే సబ్స్క్రైబర్స్ రావాలి అని అనుకుంటాను. యూట్యూబ్ అంటే నా దృష్టిలో ఒక మంచి పుస్తకం అండి. యూట్యూబర్గా ఒక ఛానల్ పెట్టుకొని నా సొంత వీడియోస్ చేసుకొని సమాజానికి చూపిస్తూ డబ్బు సంపాదిస్తున్నాను కాబట్టి ఇది నేను ఒక ఉద్యోగంలా భావిస్తూ
చాలా బాధ్యతగా వీడియోస్ చేయాలి అనుకుంటానండి. నేను యూట్యూబ్ ఛానల్ పెట్టకముందు ఒకే ఒకరిని ఫాలో అయ్యేదానండి. ఇప్పటికీ ఫాలో అవుతున్నాను. తన ఛానల్ చాలా పెద్ద ఛానలేనండి. తన నుంచి నేను చాలా నేర్చుకున్నాను. తనే నాకు మంచి ఇన్స్పిరేషన్ కూడా. తన థంబ్నెయిల్స్ కానీ టైటిల్స్ కానీ ఏవి కూడా అట్రాక్టివ్గా ఉండవండి. అలాగే సబ్స్క్రైబ్ చేయమని కూడా అస్సలు అడగరు. నేనైతే లైక్ చేయమనైనా అడుగుతాను, తనైతే అది కూడా అడగరు. కానీ తన ఛానల్కి చాలా పాజిటివ్ కామెంట్స్ వస్తాయండి. నా దృష్టిలో తను ఒక దేవత అండి. ఇది మీకెందుకు చెప్తున్నానంటే, ఒక మంచి పుస్తకం ఒక మంచి స్నేహితుడు లాంటిదంటే అండి, మనం ఎవరితోనైతే మన సమయాన్ని ఎక్కువసేపు గడుపుతామో మనం కూడా వాళ్ళలాగే మారే ఛాన్స్ ఉంటుందండి. అది మంచివారైనా సరే చెడ్డవారైనా సరే. అందుకే వీలైనంత వరకు మన సమయాన్ని మంచి వారితో మాత్రమే గడుపుతూ ఉండాలి. ఇక నా ఛానల్ గురించి కష్టపడింది మామూలుగా కాదండి. కొన్నిసార్లు నైట్ కూడా నిద్ర ఉండదు. ఇంకా ఎన్నెన్నో చేయాలని ఉన్నా సరైన ఎడ్యుకేషన్ లేక ఛానల్ గ్రో చేసుకోలేకపోతున్నాను. ఇంకోవైపు మా ఇంట్లో వాళ్ళకి దేని మీద కూడా అవేర్నెస్ లేక ఇంట్లో పని చేసుకొని ఛానల్ రన్ చేయాలంటే నాకు చాలా కష్టంగానే ఉంటుంది. అయినా సరే ఎందుకు చేస్తున్నానంటే, నాకంటూ ఒక ఐడెంటిటీ ఉండాలని. నాకు ఖాళీగా ఉంటూ టైం వేస్ట్ చేసుకోవాలని అస్సలు ఉండదండి. ఆ కారణంతోనే యూట్యూబ్ స్టార్ట్ చేశాను. ఒక వీడియోని తీసి దాన్ని ఎడిట్ చేసి యూట్యూబ్లో పబ్లిష్ చేయడానికి ఎంత కష్టం ఉంటుందో, ఎలాగోలాగా కష్టపడి వీడియోని పబ్లిష్ చేసేసిన తర్వాత ఆ వీడియో నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాకపోతే ఆ బాధ అంతకంటే కష్టంగా ఉంటుంది. ఇక ఫేస్ చూపించకుండా వీడియోస్ ఎందుకు చేస్తున్నానంటే, సోషల్ మీడియా అంటే నాకు చాలా భయం అండి. ఎంత మంచిగా ఉన్నా మనలో ఏదో ఒక లోపం చూపించి మనల్ని బాధ పెడుతూనే ఉంటారు. ఆ కారణంతోనే నేను ఫేస్ చూపించకుండా వీడియోస్ చేస్తున్నానండి. ఫేస్ చూపిస్తూ వీడియోస్ చేస్తే ఛానల్ గ్రో అవుతుంది, కానీ నాకు ఇష్టం లేదండి. ఒక వీడియో చేస్తే 200-300 వస్తాయి. నా కష్టానికి ఆ డబ్బులు చాలండి. ఇదివరకు మా పిల్లల్ని ట్యూషన్కి కూడా పంపించలేకపోయేదాన్ని. ఇప్పుడు వాళ్ళని ట్యూషన్లో జాయిన్ చేసి ఆ ట్యూషన్ ఫీజు అయినా కట్టుకోగలుగుతున్నాను. నా వీడియోస్లో మీకు చెప్పేవి ఏవైనా సరే నేను అనుసరిస్తే మాత్రమే చెప్తానండి. ఊరికే గొప్పల కోసం అయితే చెప్పాలనిపించదు. అందుకే నేను చేసి చూపిస్తూ మీకు చెప్తానండి. ఒరిజినల్కున్న వాల్యూ జిరాక్స్కి ఉండదు. ఇది నేను గట్టిగా నమ్ముతానండి. ఎప్పుడు మనం మనలాగే ఉండాలి, అప్పుడే మనకు ఒక వాల్యూ ఉంటుంది. మనకు ఏదైనా సరే జెన్యూన్గా వచ్చిందే మన లైఫ్కి ఒక దారి చూపిస్తుంది. నేను యూట్యూబ్ ఛానల్ పెట్టాక మా చుట్టాలలో కూడా ఎవరిని నా వీడియోస్ చూడమని కానీ, చూసి లైక్ చేయమని కానీ, సబ్స్క్రైబ్ చేయమని కానీ ఎవ్వరికీ చెప్పలేదండి. ఆఖరికి మా చెల్లెళ్ళు ఇద్దరికీ కూడా చెప్పలేదు. వాళ్లకు నచ్చితే నేను చెప్పినా చెప్పకపోయినా చూస్తారు. దానినే యూట్యూబ్లో కూడా ఫాలో అవుతున్నాను. నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దామని అనుకున్నప్పుడు ఎలా చేయాలో ఎలా మొదలెట్టాలో అసలు ఏమీ తెలియదండి. 0 నాలెడ్జ్తో స్టార్ట్ చేశాను. యూట్యూబ్ ఛానల్ పెట్టాలంటే యూట్యూబ్ టెక్ ఛానల్స్ ఉంటాయని, వాటిని ఫాలో అవ్వాలని కూడా ఆ టైంలో నాకు అసలు తెలియదండి. యూట్యూబ్లో సెర్చ్ చేయగా అప్పుడు టెక్ ఛానల్స్ గురించి తెలిసింది. ఇక అంతేనండి. టెక్ ఛానల్స్ గురించి ఎప్పుడైతే తెలిసిందో వెంటనే ఎడిటింగ్ నేర్చుకోవడం, ఛానల్ లోగో క్రియేట్ చేసుకోవడం, థంబ్నెయిల్స్ చేయడం అన్నీ ఫటాఫటమని నేర్చేసుకున్నాను. ఛానల్ పెట్టిన 3 మంత్స్లోనే అనుకున్న దానికంటే వ్యూస్, వాచ్ అవర్స్, సబ్స్క్రైబర్స్ వచ్చారు. వెంటనే మానిటైజేషన్ అయిపోయింది. ఆగస్ట్ మంత్లోనే ఫస్ట్ రెవెన్యూ కూడా వచ్చేసింది. కష్టే ఫలి అని అంటారు కదండి. అలా నా అంతటా అన్నీ నేనే తెలుసుకున్నందుకు, కష్టపడినందుకు ప్రతిఫలం బాగానే వచ్చిందండి. నేను ఛానల్ పెట్టాక గట్టిగా ఒకటి మాత్రం అనుకున్నానండి. అదేంటంటే, నా ఛానల్కి ఎలాంటి నెగిటివిటీ రాకూడదని. మీరందరూ నన్ను అర్థం చేసుకొని పాజిటివ్గానే కామెంట్స్ పెడుతున్నారు. ఇది చాలండి నా కష్టాన్ని గుర్తించడానికి. చదువుకునే టైంలో బాగా చదువుకోవాలనే కసి పట్టుదల నాలో ఉన్న, మాకున్న పరిస్థితుల వల్ల ముగ్గురు ఆడపిల్లలమే అవడం వల్ల చదువుకోవాలని ఉన్నా చదువుకోలేకపోయాను. కానీ చదువుకున్న కాస్త చదువు 4 గోడల మధ్య ఉండే నన్ను నలుగురికి తెలిసేలా చేసింది. నాకంటూ ఫ్రెండ్స్ ఎవరు లేరండి. యూట్యూబ్ ఛానల్ పెట్టాక పద్మక్క లాంటి మంచి వాళ్ళు చాలామంది పరిచయం అయ్యారు. నాకు స్పెషల్ రోజు అంటూ ఏ రోజు ఉండదండి. ప్రతిరోజు ఒకేలా ఉంటాను. ఈ 1 ఇయర్లో మా పెళ్లి రోజు తప్ప మా పిల్లల పుట్టినరోజులు మీకు షేర్ చేయలేదండి. ఎందుకంటే నాకు అలాంటివి ఇష్టం ఉండదు కాబట్టి మీకు షేర్ చేయలేదు. ఇక నా వీడియోస్ ద్వారా నేను సమాజం నుంచి కోరుకునేది రెండే అండి.
ఒకటి, ఎలాంటి చిక్కు సమస్యల్లో ఇరుక్కోకుండా మనకున్న దాంట్లోనే ప్రశాంతంగా జీవించాలి. 2, సమస్త జీవకోటికి ప్రాణాధారంగా ఉండే నేచర్ని రోజురోజుకి పెరిగిపోతున్న పొల్యూషన్ నుంచి కాపాడుకోవాలి. ఛానల్ స్టార్ట్ చేయకముందు నా ఇష్టాలను, నా ఆలోచనలను, నా అభిప్రాయాలను చెప్పుకోవడానికి నాకంటూ ఫ్రెండ్స్ ఎవరు లేరండి. ఒకవేళ చెప్పుకున్నా నేను చెప్పేది వాళ్లకు నచ్చేది కాదు. ఎవరిదాకానో ఎందుకులేండి, మా ఇంట్లో వాళ్ళకే నేనంటే ఏంటో సరిగా అర్థం కాదు. అది వాళ్ళ తప్పేమీ కాదులేండి, వాళ్ళకి అవేర్నెస్ లేకపోవడమే. ఇప్పుడు ఛానల్ పెట్టాక నాకు వచ్చే ప్రతి ఆలోచనను, ప్రతి మంచి పనిని షేర్ చేసుకోగలుగుతున్నాను. ఇందులో కూడా నచ్చిన వాళ్ళు ఉంటారు, నచ్చని వాళ్ళు ఉంటారు. నచ్చిన వాళ్ళు లైక్ చేస్తారు, నచ్చని వాళ్ళు డిస్లైక్ చేస్తారు. కానీ యూట్యూబ్లో నాకు నచ్చినది ఏంటంటే మన పని మనం చేసుకుంటూ ఎవరిని బ్రతిమలాడుకోని అవసరం ఉండదండి. మనం చేసే పని కరెక్ట్గా ఉంటే సమాజమే మనల్ని గుర్తిస్తుంది. ఒక యూట్యూబర్గా తనకే సక్సెస్ లేకపోయినా సాటి యూట్యూబర్గా నేనైనా సక్సెస్ అవ్వాలని నన్ను, నాలో ఉన్న టాలెంట్ని గుర్తించి నన్ను సపోర్ట్ చేసిన పద్మక్కకు ఈ వీడియో ద్వారా స్పెషల్గా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. వీడియో చూడకముందే లైక్లు, కామెంట్లు పెడుతూ నాపై ఉన్న అభిమానంతో, నమ్మకంతో మీరు కూడా నన్ను ఎంతగానో సపోర్ట్ చేస్తున్నారండి. అలా నన్ను సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి పేరు పేరున మరొక్కసారి మీ అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మీ బిజీ జీవితంలో మీకు ఎన్నో పనులు ఉంటాయి. అందులో కొంతసేపు నా వీడియోస్ చూసి మీ విలువైన సమయాన్ని కేటాయిస్తున్నందుకు మీకు ఇంకా మంచి మంచి వీడియోస్ అందించడానికి నా వంతుగా ప్రయత్నిస్తాను. ఎప్పట్లాగే నన్ను ఇలానే సపోర్ట్ చేస్తూ ఉంటారని కోరుకుంటున్నాను. ఇక ఇవేనండి నా ఛానల్ ముచ్చట్లు. ఈ 1 ఇయర్లో నేను చేసిన వీడియోస్ గురించి, నా ఛానల్ గురించి మీ అభిప్రాయం ఏమిటో కామెంట్ చేసి, మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ వస్తాను. ఉంటానండి. నమస్తే.